ఇప్పుడు డెలివరీస్ విషయానికి వస్తే అవి న్యాచురల్ డెలివరీ బెటరా లేకపోతే సి సెక్షన్ చేయడం బెటరా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు కదా మేడం. కొంచెం పెయిన్ ఉండదు ఆ కాసేపు ఉన్నా అంటారు, కొంతమంది ఇదే మంచిది లాంగ్ వీటికి అంటారు. ఏది బెటర్ మేడం? Once mother and baby are healthy, so both are doing well, then a normal delivery without any complications is always better for mother's recovery. Okay, ఎందుకంటే the faster recovery, faster getting back to her duties and taking care and going through that process of normal delivery also చాలా మందికి ఎమోషనల్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో సమ్ పీపుల్ హ్యావ్ వెరీ అంటే బ్యాడ్ ఒపీనియన్ అబౌట్ నార్మల్ డెలివరీస్ బికాస్ అది కరెక్ట్గా ప్లాన్ చేసి కరెక్ట్ కేర్లో కనుక జరగకపోతే నార్మల్ డెలివరీస్ చాలామంది కాంప్లికేషన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా కాంప్లికేషన్స్ వచ్చి నార్మల్ డెలివరీ అయిన తర్వాత సఫర్ అయ్యి మదర్ స్టిచెస్ హీల్ అవ్వకుండా ఆర్ నార్మల్ డెలివరీ లాంగ్ ప్రాసెస్లో ఆ పెయిన్ రిలీఫ్ తీసుకోకుండా అట్లా కనుక సఫర్ అయితే బ్యాడ్ మెమరీస్ ఆఫ్ దట్ నార్మల్ డెలివరీ ఉండిపోతాయి. అలా కాకుండా ప్రాపర్ గుడ్ కేర్ ఉన్న హాస్పిటల్, అన్ని సపోర్టింగ్ స్టాఫ్ ఉన్న హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే సో పెయిన్లెస్ లేబర్ అన్న ఆప్షన్ ఉంటుంది. మదర్ కనుక టాలరేట్ చేయగలిగితే షీ కెన్ గో త్రూ నార్మల్ డెలివరీ విత్ పెయిన్స్. ఓకే, లేదు నేను పెయిన్ టాలరేట్ చేయలేకపోతున్నానని ఎప్పుడైనా మదర్ కనుక డిసైడ్ అయితే దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా, అంటే పెయిన్లెస్ లేబర్ అంట అన్నమాట. సో దాని ద్వారా పెయిన్స్ పర్సీవ్ అవ్వకుండా బట్ ఆ పెయిన్స్ అన్న ఉంటాయి, పెయిన్ ఇంటెన్సిటీ మనకి మదర్కి తెలియదు అనమాట. సో అలా మనకి లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది, బట్ మదర్ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఆ పెయిన్ వల్ల వచ్చే తనకి ఆ స్ట్రెస్ అన్నది ఉండదు అనమాట. ఓకే, సో దట్ దే కెన్ ఆప్ట్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ హ్యాపీ నార్మల్ డెలివరీ. ఓకే, సో అలా కాకుండా ఎనీ టైమ్ డ్యూరింగ్ నార్మల్ డెలివరీ మనకి కాంప్లికేషన్స్ అవుతున్నాయి అంటే మదర్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఫర్ ఎనీ రీజన్, మదర్ బీపీ షూటప్ అయిపోవటము ఆర్ మదర్కి ఫిట్స్ రావటము ఆర్ మదర్ జనరల్ కండిషన్ ఏమైనా డెటెరియోరేట్ అవుతుంది ఆర్ బేబీ మనకి త్రూ సమ్ టైమ్స్ బేబీస్ లేబర్ పెయిన్స్ టాలరేట్ చేయలేరు. అలా లేబర్ పెయిన్స్ టాలరేట్ చేయకుండా బేబీ హార్ట్ బీట్ కనుక మనకి వేరియేషన్స్ వస్తున్నాయి, హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇట్లా కనుక ఎప్పుడైనా అవుతుంటే కనుక అప్పుడు మనం వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్. ఓకే, సో అలాంటప్పుడు ఎప్పుడైనా మనకి ఆ బ్యాకప్ ఉన్న హాస్పిటల్ ఉంటే ఎనీ టైం మనకి త్రూ అవుట్ ద రౌండ్ ద క్లాక్ మనకి ఎనస్థెటిస్ట్ అవైలబుల్ ఉండి, రౌండ్ ద క్లాక్ మనకి గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉండి, ఈ క్లోజ్ మానిటరింగ్ కనుక చేయగలిగితే అప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేసి ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఎనీ కాంప్లికేషన్ వస్తే అప్పుడు సిజేరియన్ ఎనీ టైమ్ డాక్టర్ విల్ టేక్ దట్ కాల్. ఓకే, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ అసలు నార్మల్ డెలివరీ అనేది మనం అటెంప్ట్ చేయం. ఎప్పుడంటే బాగా వెరీ ప్రీటర్మ్ బేబీస్కి ఆర్ మదర్కి మాయ కిందగా ఉంటుంది, అంటే ప్లెసెంటా ప్రీవియా అంటాం, మాయ కిందగా ఉండి మనకి ఏదైతే డెలివరీ అవ్వాల్సిన ద్వారం దగ్గర మాయ అడ్డంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతుంది. అలాంటి టైంలో నార్మల్ డెలివరీ మనం అటెంప్ట్ చేయం, వాళ్ళు కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలి. కొంతమందికి తల అడ్డం తిరిగి ఉంటుంది, అంటే తల పైకి ఉండి బేబీ బటక్ కిందకు ఉంటుంది. ఇట్లాంటివి ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ బ్రీచ్ డెలివరీ అంటాం. బ్రీచ్ డెలివరీస్ నార్మల్ గా కూడా అవుతాయి, కానీ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఈ తల అడ్డంగా తిరుగున్న బేబీస్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ బేబీకి. ఓకే, మనకి ఒకప్పుడు అంటే నొప్పులు ఇంట్లోనే వచ్చేసాయి, డెలివరీలు కూడా ఇంట్లోనే అయ్యేవి కాబట్టి చాలా మందికి బ్రీచ్ డెలివరీస్ కూడా ఇంట్లో అయ్యి తర్వాత బేబీకి ఇబ్బంది అయ్యి మదర్కి ఇబ్బంది అయ్యి ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఓకే, బట్ నవ్ ఏ డేస్ బ్రీచ్ డెలివరీస్ అన్నది వీ డోంట్ యాక్టివ్లీ అలౌ దెమ్ టు గో ఫర్ నార్మల్ లేబర్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ పెయిన్స్ లో వచ్చేసి సగం డెలివరీ అయిపోతే వి లెట్ దెమ్ ప్రోగ్రెస్, బట్ వీ ట్రై టు అవాయిడ్ బ్రీచ్ డెలివరీస్ నార్మల్లీ బికాస్ ఎందుకంటే బటక్ సాఫ్ట్ గా ఉంటుంది, తల మనకి గట్టిగా ఉంటుంది. సాఫ్ట్ పార్ట్ ఫస్ట్ త్వరగా వచ్చేస్తే హెడ్ డెలివరీ అయ్యేటప్పుడు బేబీకి బ్రీదింగ్ డిఫికల్టీస్ రావటము, షోల్డర్ ఇరుక్కుపోవటము, తల ఇరుక్కుపోవటం ఇలాంటి వల్ల బేబీ మనకి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అలాంటివి మనం డైరెక్ట్ గా సిజేరియన్ సెక్షన్ అనేది ఆప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎనీ రీజన్ మదర్ ఈస్ హెల్దీ, బేబీ ఈజ్ హెల్దీ, దెర్ ఆర్ నో కాంట్రాఇండికేషన్స్, మనకి మదర్ హెల్త్ పరంగా మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏమీ మనకి అడ్డు లేదు అని అంటే కనుక నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ సిజేరియన్ సెక్షన్. ఓకే, హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్, డోంట్ ఫర్గెట్.